పెన్షన్దారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఎన్నికలలోగా చూసుకున్నట్టయితే మనకు న్యూస్ కూడా రావడం అయితే జరిగింది. ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఇప్పుడు 4016 రూపాయలు కానివ్వచ్చు, సామాన్యుల ప్రజల కానించాలు మొదలు పెడితే వికలాంగులు కానివ్వచ్చు, వితంతులు కానివ్వచ్చు, వీరైతే డిమాండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో వారందరికీ కోసం చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఎన్నికలకు ముందే ఆసరా పెన్షన్ అనేది కూడా పెంపు చేయాలంటే అటు మందకృష్ణ గారు కూడా మనకి యొక్క చూసుకున్నట్టయితే సభలు అనేవి కూడా ప్రారంభిస్తున్నారు. ఆల్రెడీ కూడా మనకి యొక్క మహాగర్జన అనేది హైదరాబాద్లో కూడా మనకు ఆ రోజు అయితే చూసుకున్నట్టయితే నిర్వహించడం అయితే జరిగిందనమాట. సో ఆగస్ట్ నెల డబ్బులు అనేవి కూడా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క సెప్టెంబర్ 3 తారీఖు అయితే మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. సో అందరూ కూడా తప్పకుండా వేచి చేయండి. ఈ 1 తారీఖు నుంచి వెళ్ళి 3 తారీఖులోగా చూసుకున్నట్టయితే ఒకవేళ 3 తారీఖు కనుక మీ యొక్క ఆగస్ట్ నెల డబ్బులకు సంబంధించి ఒకవేళ పడనట్టయితే మీరు అందరూ కూడా 5 తారీఖులోగా అయితే అందరూ కూడా వేచి చేయండి. మీ అందరికీ కూడా ఈ యొక్క ఆగస్ట్ నెల డబ్బులకు సంబంధించి కూడా పడతాయి అన్నమాట. సో అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరికీ కూడా చూసుకున్నట్టయితే ఎన్నికలలోకి అన్నమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసే ఉంటారు. ఇంత ఇప్పటివరకు అయితే చూసుకున్నట్టయితే సో ఆసరా పెన్షన్కి సంబంధించి కూడా మనకు అతి త్వరలో కూడా పెంపు చేయాలని అయితే వికలాంగుల బృందాలు కానివ్వచ్చు, అలాగే సామాన్య ప్రజలు ఇప్పుడు 2000 రూపాయల పెన్షన్ తీసుకున్న వాళ్ళు 4000 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు, ఈ 4000 రూపాయలు తీసుకున్న వాళ్ళకు 6000 పెన్షన్ కానివ్వచ్చు అన్నమాట. సో ప్రజలందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అలాగే కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నందుకు కూడా మనకు అతి త్వరలో కూడా చూసుకున్నట్టయితే అమలు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రివ్యూలు కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట. సో అందరూ కూడా తప్పకుండా అందరూ కూడా వేచి ఉండండి. మీ అందరికీ కూడా చూసుకున్నట్టయితే మంచి రోజులు అయితే వస్తున్నాయి అన్నమాట మనకి. ఎందుకంటే మందకృష్ణ గారు అయితే పోరాడడం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఈ యొక్క పెన్షన్దారులు కూడా ఆవేదన అయితే చూసుకున్నట్టయితే పెన్షన్కి సంబంధించి కూడా మనకి యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే చాలామంది అయితే వికలాంగులకు అయితే ఇప్పటికే టాబ్లెట్స్ వెళ్ళకు కానివ్వచ్చు, అలాగే సామాన్య ప్రజలకు కానివ్వచ్చు 2000 రూపాయలు అనేవి సరిపోక కూలీలకు అయితే వెళ్ళడం అయితే జరుగుతుందని అయితే ఇది కూడా మనకు ఆరోపణలకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా కొంచెం దృష్టి అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఎన్నికలలోగే మనకి యొక్క 4000 రూపాయల పెన్షన్ అనేది పెంపు చేస్తారా లేదా మనకి ఇంకొక ఆలస్యం పడుతుంది. ఎందుకంటే మహాలక్ష్మికి యొక్క పథకం అనేది కూడా మహిళలకు ఇస్తామని అయితే 2500 రూపాయలు నెలకు సంబంధించి కూడా ఈ యొక్క మనకు దీనికి సంబంధించి కూడా కేబినెట్లో మాట్లాడినైతే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు అయితే. సో అందరూ కూడా తప్పకుండా వెయిట్ చేయండి. ఈ యొక్క ఆగస్ట్ నెల డబ్బులు అనేవి కూడా చూసుకున్నట్టయితే పడతాయి అన్నమాట. ఒకవేళ మీకు ఇప్పటివరకు పెన్షన్ ఒకవేళ రానట్లయితే మీరు ఆ కొత్తగా అప్లై చేసుకున్న వారు అందరూ కూడా తప్పకుండానైతే మరికొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి అయితే గత 2 సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. ప్రజలు కానివ్వచ్చు, ముసలి వారు కానివ్వచ్చు, కూలీలు పని చేసుకున్న వారు కానివ్వచ్చు, 57 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించి కూడా కొత్తగా అప్లికేషన్లు అనేవి కూడా మనకు ప్రారంభాలు కూడా కావడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరూ కూడా తప్పక వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఆదేశాలు అనేవి కూడా జారీ చేయనున్నట్లయితే మనకు అధికారంగా కూడా ప్రకటన అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో అందరూ కూడా తప్పకుండా అందరూ కూడా వేచి ఉండండి. మీ యొక్క పెన్షన్ పేమెంట్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అనేవి కూడా నేనైతే మీకు అందజేయడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అనమాట. మీకు ఎప్పటికప్పుడైతే ఎల్లప్పుడైతే నేను లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ప్రతి ఒక్కరైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న అందరూ అయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి. మీరు ఈ పెన్షన్కి సంబంధించి ఎటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఏవి కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఓకే, అందరికీ ధన్యవాదములు.